మనస్థితితో కాకుండా పరిస్థితులతో కాకుండా మనస్థితి ఆధారంగా వర్గీకరణ జరిగింది 4 వర్ణాలని. భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలో జరిగింది అనేటువంటి విషయం కాదు. ఇది విశ్వజనీనంగా మానవులు వాళ్ళ యొక్క మనస్థితులు ఏవైతున్నాయో వాటిని 4 భాగాలుగా వర్గీకరిస్తే ఆ వర్గీకరణకి ఇచ్చినటువంటి సాంకేతిక పదజాలమే చాతుర్వర్ణాలు. ఏంటి తప్ప మనిషి యొక్క మానసిక స్థాయి ఒక స్థాయికి బ్రాహ్మణ అన్నారు. దాని నిర్వచనం ఉంది విస్తారంగా, శాస్త్రీయంగా, హేతుబద్ధంగా. ఆ తర్వాత క్షత్రియ అన్నారు, దానికి అలాగే హేతుయుక్తమైనటువంటి వివరణ ఉంది. వైశ్య అన్నారు, అది కూడా ఒక మనస్థితికి సంబంధించినటువంటి అంశమే. దాని వెనక విశ్వజనీనమైనటువంటి లాజిక్ ఉన్నది. శూద్ర అన్నారు. ఈ రోజుల్లో ఈ పేరు వింటూనే మరి ఎందుకు అంటే శూద్ర అనేటువంటి పదము ఎవరికో తగిలించి వాళ్ళ నుంచి అమానవీయంగా ప్రవర్తించి దానికి సొంత భాష్యం చెప్పుకొని సామాజిక న్యాయంకు విఘాతం కలిగించినటువంటి పరిస్థితి ఏదైతుందో ఆ శూద్ర అనేటువంటి పదము అంత దూరం దాకా వెళ్ళిపోయింది అన్నట్టు మొత్తం మీద. కానీ అది కాదు. శూద్ర అంటే కేవలము దాని యొక్క నిజమైనటువంటి అర్థం శ్రామికుడు, సేవకుడు, అంతే దాని అర్థం. శ్రామికుడు సేవకుడే లేకపోతే మొత్తం ఈ 3 వర్ణాలు ఏమీ చేయజాలని పరిస్థితికి వచ్చేస్తాయి అన్నట్టు. అత్యంత శక్తివంతమైనటువంటి వర్ణమే శూద్రవర్ణం. దాన్ని ఇష్టం వచ్చిన భాష్యాలు చెప్పి అసహ్యకరంగా మార్చినటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో దానికి శాస్త్రం బాధ్యత కాదు. ఎందుకు బాధ్యత కాదంటే వైద్యుడు ప్రిస్క్రిప్షన్ ద్వారా నీకు చికిత్స కొరకు మందులు రాసిస్తాడు అన్నట్టు. మళ్ళీ వైద్యుని అడిగి వాటిని ఎట్లా వేసుకోవాలని అట్లా వేసుకుంటేనే ప్రయోజనం. కానీ వైద్యుడు చెప్పింది ఒకటి నీకు అర్థమైంది ఒకటి, నీవు ఆచరించేది ఇంకొకటి అయిందనుకో. మొత్తం మీద వైద్యుడు చెప్పింది ఒకటి, నీవు విన్నది ఒకటి, నీవు ఆచరిస్తున్నది ఒకటి. ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఎప్పుడైతే ఉంటాయో ఆరోగ్యానికి ఎట్లా రియాక్షన్ అంటే విఘాతం కల్పిస్తాయో శాస్త్రం యొక్క రహస్యాలు, శాస్త్రం యొక్క ఆంతర్యం ఏదైతే ఉందో ఆ శాస్త్రం యొక్క ఆంతర్యం అర్థం చేసుకోకుండా ఇష్టారీతిగా అర్థాలు చెప్పుకుంటే పరిస్థితి ఇంతగా దిగజారిపోయింది అన్నట్టు మొత్తం మీద. ఇప్పుడు ఈ 4 వర్ణాల లోపల ఉండేటువంటి ఏదైతే ఉందో దాంట్లోపల ఉండేటువంటి లాజిక్, తర్కం ఏమున్నది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదలు నీవు ఏ ఇజంలో పోయినా, అది కమ్యూనిజం కానీ, మావోయిజం కానీ, సోషలిజం కానీ, మోనార్కీ కానీ, ప్రపంచం లోపల ఏ దేశంలో పోయినా ఎలాంటి ఇజంకు సంబంధించిన రాజ్య వ్యవస్థలున్నా, ఎవరు ఎన్ని మాట్లాడినా, సనాతన ధర్మాన్ని ఎవరు ఎన్ని రకాల విమర్శించినా, విమర్శించే వాళ్ళ ఎక్కడున్నా ప్రపంచాన్ని కనుక ఒకవేళ 3వ కంటితో చూస్తే అక్కడుండే మానవ సమాజం ఏదైతే ఉందో 4 రకాలే ఉంటుంది అన్నాడు. మొత్తం మీద బొల్టే 4 రకాలే ఉంటుంది అన్నట్టు. ఒకటి బ్రాహ్మణ, ఒకటి క్షత్రియ, ఒకటి వైశ్య, ఒకటి శూద్ర. ఏంటిది ఇంతకీ? ఇవి సంస్కృతంలో ఉండేటువంటి సాంకేతిక పదజాలం. ఎవరి కొరకు ఇవి? మనిషి యొక్క మానసిక స్థాయికి సంబంధించినటువంటి పదజాలం అన్నట్టు.
ఉదాహరణకి ప్రతి సమాజం లోపల ఇప్పుడు మనం ప్రస్తుతం మాట్లాడుకోవాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల లోపల కూడా ఉన్నారు అన్నట్టు. ఈ గ్రూప్ 1 ఏంటిది, గ్రూప్ 2 ఏంటి, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏంటిది అనేట్టు ఒకసారి మనం ఆలోచించుకుంటే అట్లా ఎందుకు అనాలి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి? అంటే వాళ్ళ మేధాశక్తి, వాళ్ళ మానసిక స్థాయి, వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళ సామర్థ్యముకు ఈ లెక్క ఉందన్నట్టు మొత్తం మీద. గ్రూప్ 1 తెలుసు మీకు, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎట్లుంటారో. గ్రూప్ 2 అది కూడా తెలుసు. అట్లాగే ఇక్కడ గ్రూప్ 1 కింద బ్రాహ్మణ అనేటువంటి పదజాలం వస్తుంది. బ్రాహ్మణులు అనేవారికి ఇండ్లను వెతకకూడదు మీరు, దాని వెనక లాజిక్ ఉంది. బ్రాహ్మణుడు ఎవడైనా కావచ్చు, ఎక్కడున్నవాడైనా కావచ్చు, దేశం కాలం పరిస్థితులతో సంబంధం లేకుండా బ్రాహ్మణ అనేటువంటి పదమును మొదలు అర్థం చేసుకుంటే బ్రాహ్మణుడు ఎవడైనా కావచ్చు. బ్రాహ్మణ అనేదానికి మొట్టమొదలు బ్రహ్మము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది అన్నట్టు. బ్రహ్మము అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే మనకు బ్రాహ్మణుడు ఎవడో అర్థమవుతుంది. ఏంటిది బ్రహ్మము అనే మాటకు వస్తే పెద్దది అని అర్థం. బ్రహ్మము అనేదానికి సంస్కృతం లోపల, తెలుగు లోపల మనం తీసుకుంటే పెద్దది అని అర్థం అన్నాడు. ఏంటి పెద్దది, ఎంత పెద్దది అనే ప్రశ్న మళ్ళీ వేసుకుంటే మనము దానికన్నా పెద్దది ఇక లేదు. ఏ పెద్దవి అన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయో అంత పెద్దది. ఏంటిది? నక్షత్ర మండలాలతో సహా అన్ని భూమండలముతో పాటు అఖండమైనటువంటి ఎన్ని మండలాలు ఉన్నాయో విశ్వం యొక్క అంతరాళం లోపల, అవి అన్నీ కూడా ఒక్కొక్కటి చాలా పెద్దవి. సూర్యుని కంటే, భూమి కంటే సూర్యుడు పెద్దోడు, సూర్యుని కంటే నక్షత్రాలు పెద్దవి, నక్షత్రాల కంటే గెలాక్సీస్ ఉన్నాయి, ఈడ బ్లాక్ హోల్స్ ఉన్నాయి, ఎన్నెన్నో ఇలాంటి అన్ని పెద్దయే ఉన్నాయి. మనం సైన్స్ ప్రకారం పోతే చాలా పెద్దగా ఉన్నాయి. అయితే ఈ అన్నీ పెద్దవి ఒక్క దగ్గర కలిపి చూస్తే ఆ అన్నీ పెద్దయి ఇంకొక పెద్దది ఏదైతుందో, బ్రహ్మం అనేటువంటి పెద్దది ఏదైతుందో, అందులో ఇవన్నీ అంశం మాత్రమే. ఏకాంశన స్థితో జగత్ అంటే ఇదంతా కూడా ఏ పెద్ద దాంట్లో ఈ పెద్ద అన్ని అంశం మాత్రం అయిపోతాయో దాన్ని ఏమని పిలవాలి అనే మాటకు వస్తే బ్రహ్మము అని పిలవాలి. బ్రహ్మము, దీనికి ఈశ్వరుడు అంటారు, పరబ్రహ్మ అంటారు, ఎన్నో పేర్లు దీనికి ఉన్నాయి అన్నట్టు. అయితే ఇక్కడ మనం బ్రహ్మము అనేది మొట్టమొదటి తీసుకుందాం. ఏముంటుంది? ఇది పెద్దది. ఏ పెద్ద అన్నిట్లోపల ఇమిడి ఉన్నాయో, అన్ని పెద్ద ఏదాంట్లో అంశం మాత్రమే ఉన్నదో అది బ్రహ్మ పదార్థం. అదే సృష్టికి కారణము, అదే పోషణకి కారణము, అదే లయానికి కారణం. సృష్టి స్థితి లయాలకు ఏది కారణభూతమై ఉన్నదో, ఏది సర్వవ్యాపకమై ఉన్నదో, ఏది సర్వశక్తి సమన్వితమై ఉన్నదో, ఏది పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞ ప్రధానమై ఉన్నదో అది బ్రహ్మము. ఎక్కడున్నది, ఎట్లున్నది అనే మాటకు వస్తే నీ లోపలుంది, నీ బయట ఉంది, అంతటా ఉంది. దాన్ని దర్శించడము, దర్శించిన తర్వాత ఆ అనుభవం లోపల కొనసాగడం, బ్రహ్మానుభవం లోపల కొనసాగడం ఏదైతుందో దానికే ఆ బ్రహ్మ అనుభవ తత్పరత ఉన్నటువంటి వానికే బ్రాహ్మణుడు అని అన్నమన్నట్టు. ఏది పెద్దదో దాన్ని తన అనుభవం లోపల తెచ్చుకున్నటువంటి వాడు ఎవడైతున్నాడో ఆ బ్రహ్మమును అనుభవం లోపల తెచ్చుకున్నటువంటి వాడు బ్రాహ్మణుడు. అయితే ఇది జాతి ప్రధానమా, జ్ఞాన ప్రధానమా అనే మాటకు వస్తే ఇది జ్ఞాన ప్రధానమైనటువంటి విషయం, జాతి ప్రధానమైనటువంటి విషయం కాదు. ఎలాగైతే వైద్యుని కొడుకు వైద్యుడు మాత్రం కాలేడో, వైద్యుని కొడుకు అయినంత మాత్రాన వాడు ఎట్లా వైద్యుడు కాజాలడో, ఒక అడ్వకేట్ కొడుకు అయినంత మాత్రాన వాడు ఒక అడ్వకేట్ ఎట్లా కాజాలడో, అట్లాగే ఈ యొక్క బ్రాహ్మణుని కొడుకు ఎవడైతున్నాడో
వాడు బ్రాహ్మణుడు కాజాలడు. పుట్టవచ్చు, బ్రాహ్మణుడు ఎవరో మొదలు తెలుసుకుంటే దానికి జాతితో సంబంధం లేదు. ఒకవేళ మనస్థితికి ప్రధానమైనటువంటి పరిస్థితి లోపల ఎవరైనా బ్రాహ్మణులు అని ఇప్పుడు పిలువబడుతున్నటువంటి వాళ్ళ లోపల బ్రహ్మజ్ఞానం లేదు అని మేము అనం. ఎందుకనమంటే ఉంటే ఉండవచ్చు. అటువంటి బ్రహ్మజ్ఞానికి పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాడు. మొదలు బ్రహ్మజ్ఞానం లేకుండా ఎవడు బ్రాహ్మణుడు కాలేడు. ఇన్ కేసు బ్రహ్మజ్ఞానం ఉండి ఎవడన్నా బ్రాహ్మణుడు అని పిలువబడితే వాని పుట్టినోడు మాత్రం పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాడు. విద్య అనేది సాధించి పొందవలసింది అన్నట్టు. అట్లాగే స్థితి కూడా సాధన ద్వారా పొందవలసి ఉంటుంది. ఇది వారు మాత్రమే బ్రాహ్మణులు అయిపోతారు అన్నట్టు. ఇప్పుడున్న వాళ్ళలో కూడా చాలామంది ఉండవచ్చు. వాళ్ళందరికీ మా పాదాభివందనాలు అవుతాయి, ఎవరు బ్రాహ్మణులైనా కానీ. అంటే బ్రహ్మతత్వం తెలుసుకున్న ఎవరైనా కానీ వాళ్ళు పూజ్యులే అన్నట్టు మొత్తం మీద. ఇది సనాతన ధర్మం యొక్క వర్గీకరణ. ఇక రెండవది ఏంటి? క్షత్రియుడు. ఎవరు క్షత్రియులు? ఎవరికి శౌర్యం ఉందో, ఎవరికి ధైర్యం ఉందో, ఎవరికి పాలనా శక్తి ఉందో, ఎవరు తేజస్సంపన్నులో, ఎవరికి అకుంఠితమైన ధైర్యం ఉందో, న్యాయమైనటువంటి పరిపాలన అందించే సామర్థ్యం ఎవరికైతే ఉందో, ఇట్లా ఉండి ప్రజలకు న్యాయబద్ధంగా పరిపాలించాలనేటువంటి తపన కలిగి న్యాయబద్ధమైనటువంటి ప్రజా పరిపాలన కొరకు తన దగ్గర ఉన్నటువంటి సకల సామర్థ్యాలను ఇనుమడింపజేసి ఉత్తమమైన ప్రజాపాలనే తన ధర్మం అని చెప్పేసి అన్ని విధాల సమర్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు, శాసనకర్తలు, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షత్రియులు అనబడతారు అన్నట్టు మొత్తం మీద. ఇప్పుడు ఎవరు ఉన్నారంటే ఈ లక్షణాలు ఉన్న ఎవరైనా కానీ, ప్రజాస్వామ్యం కానీ ఏమే కానీ, ఈ లక్షణాలు ఉన్నటువంటి ఎవరే కానీ వాళ్ళని మనం క్షత్రియులు అన్నది. శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం, యుద్ధే చాప్య పలాయనం. ధర్మయుద్ధం లోపల వెన్ను చూపకుండా నిలబడి పోరాడే ధర్మ సంస్థాపన కొరకు, రాజ్య స్థాపన కొరకు దేశభక్తి, దైవభక్తి మెండుగా ఉన్నటువంటి వాడు ఎవడైతున్నాడో, ధర్మబద్ధమైనటువంటి రాజ్య వ్యవస్థను స్థాపించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉండి ఆ సామర్థ్యం గల ఎవడే కానీ వాడు క్షత్రియుడు అన్నట్టు మొత్తం మీద. ఇది అటువంటి లక్షణాలకు పెట్టినటువంటి పేరు, వేదం పెట్టినటువంటి పేరు, వాళ్ళ స్వభావం అన్నట్టు అది. ఆ తర్వాత వైశ్యుడు. వైశ్యుడు అంటే ఎవరు? భూమి ద్వారా ఉత్పత్తిని సాధించేటువంటి వాడు. అన్ని ఉత్పత్తులు మొత్తం భూమితోనే సాధ్యమైపోతున్నాయి. సకల ధాతువులంతా భూమి లోపల ఉన్నాయి, సకల ఔషధులంతా భూమి లోపలనే ఉన్నాయి. కాబట్టి భూమి ద్వారా వచ్చేటువంటి ఏ ప్రయోజనం ఉందో, ఔషధులు ఉన్నాయో, ఆ ఔషధుల యొక్క ఉత్పత్తి చేసి ఆ రకంగా తాను తింటూ ప్రపంచానికి ఆహారం యొక్క అవకాశాన్ని ఉత్పత్తి చేసి ఆహారం యొక్క అవకాశాన్ని కల్పించేటువంటి వాడు. ఆ తర్వాత వ్యవసాయం యొక్క పురోభివృద్ధికి పశు సంపద కూడా అవసరం ఉన్నది కాబట్టి ఆ పశు సంపదను పెంచేటువంటి వాడు. గోవులను సంరక్షించి వాటి ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఎరువు ఉంటుందో, ఫర్టిలైజర్ ఉంటుందో, దాన్ని ద్వారా భూమి లోపల మంచి ఉత్పత్తిని సాధించేటువంటి వాడు. ఈ వ్యవసాయ ఉత్పత్తి నా జీవిత ధ్యేయం, నా లక్ష్యం అని చెప్పేసి అహోరాత్రులు భూమితో సంఘర్షణ చెప్పేటువంటి వాడు. అంటే భూమి లోపల ఉండేటువంటి ఔషధి శక్తిని బహిర్గతం చేసి తాను తింటూ ప్రపంచానికి తినే అవకాశం కల్పించేటువంటి వాడు. ఆ తర్వాత
ఇటువంటి ఉత్పత్తులని ఏ ఉత్పత్తి ఎక్కడుందో ఆ ఉత్పత్తిని అది లేని స్థలంకు చేరవేసి అక్కడ లేనిది ఇక్కడ నుండి తీసుకొని పోయి అక్కడికి చేరవేసి ఇట్లా భూమి మీద ఉన్నటువంటి వస్తువులు అందరూ పండని వాళ్ళు పండిన వాళ్ళు పండిన దగ్గర నుంచి పండని దగ్గరికి పండని దగ్గర నుంచి పండిన దగ్గరికి తీసుకొని పోయి ఈ క్రయ విక్రయాలు జరిపేటువంటి అవకాశం కల్పించే అటువంటి వాళ్ళు, వ్యవసాయ ఉత్పత్తిని సాధించేటువంటి వాళ్ళు, జీవితం అంతా వాటి కొరకు ధారపోసేటువంటి వాళ్ళు, ఆ ఉత్పత్తి నా పరమ లక్ష్యం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో అటువంటి మానసిక స్థితికి ఏం పేరు పెట్టినంటే వైశ్యులు అని పేరు పెట్టినట్టు. ఆ తర్వాత శూద్ర. శూద్ర అనేటువంటి పదం చాలా వివాదాస్పదమైంది ఈ రోజుల లోపల. శూద్ర అనే వరకే ఇది ఎక్కడ శాస్త్ర సమ్మతము కానీ నిర్హేతుకమైనటువంటి ఒక భావజాలం సమాజంలో వ్యాపించి ఉన్నది. శూద్ర అనే వరకే ఎవరిని శూద్రనాలే? శూద్రుడు అంటే వాడు నిమ్నుడు, వాడు నికృష్టుడు, ఇట్లా చివరికి అంటారా అనేవాడు ఇంతవరకు తీసుకొని పోయింది. ఇటువంటి పరిస్థితి శాస్త్ర విరుద్ధమైనటువంటి పరిస్థితి. ఎందుకు శాస్త్ర విరుద్ధమైన పరిస్థితి అంటే శూద్ర అంటే కేవలము శ్రామికుడు, సేవకుడు అంతే. శ్రమ ఈ 3 వర్ణాల లోపల కూడా శ్రమ లేకుండా నిలబడదాలి. ఆ 3 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇవేవైతే ఉన్నాయి కదా, ఇవి 3 నిలబడాలంటే శ్రమ లేకుండా మాత్రం అవి నిలబడలేవు. శ్రామికుడే శరీరంలో వెన్నెముక ఎలాంటిదో, శ్రామికుడే ఈ యొక్క మానవ మనగడకు ఒక పట్టుకొమ్మ లాంటి వాడు అన్నట్టు. శ్రామికుడు లేకపోతే మన జీవితాన్ని ఊహించలేం మనం. అయితే అటువంటి మనస్తత్వం కలిగి ఆ సేవకు ఉపక్రమించేటువంటి వాళ్ళు ఎందరున్నారో జనాభా లోపల, పాపం వాళ్ళకు వేరే విషయాలు అందుబాటులోకి రాకపోవచ్చు. వాళ్ళ జీవన విధానం ఈ రకంగా శ్రమతోని కొనసాగించవచ్చు, కష్టాలు కూడా వాళ్ళు పడవచ్చు. కానీ మనకు సుఖపెట్టేటువంటి జాతి వాళ్ళు కష్టపడి మనకు సుఖపెట్టేటువంటి ఈ 3 వర్ణాలకు వాళ్ళు కష్టపడి 3 వర్ణాలకు సుఖపెట్టేటువంటి ఆ యొక్క వర్గాన్ని మనకు సనాతన ధర్మం లోపల శూద్ర అని పేర్కొనబడ్డది. ఏంటిది? వ్యక్తి యొక్క 4 వర్ణాలు ఏమిటి అబ్బా అంటే మనిషి యొక్క మానసిక స్థాయిని సూచించేటువంటి సాంకేతిక పదాలు మాత్రమే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇందులోపల ఎవడు హెచ్చు ఎవడు తగ్గు అంటే సామాజిక న్యాయం లోపల ఎవడు హెచ్చుగాడు ఎవడు తగ్గుగాడు. సామాజిక న్యాయం లోపల వాళ్ళు బ్రహ్మ విద్యా తత్పరులు, సమాజానికి సంస్కారం ఇచ్చేటువంటి వాళ్ళు, సమాజానికి మంచి మార్గంలో తీసుకొని పోయి భక్తి మార్గంలో నడిపేటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో నడిపేటువంటి వాళ్ళు. ఒకవేళ ఆధ్యాత్మిక సంస్కారమే లేకపోతే రాజులు కూడా రాజ్యం ఏలదాలని అన్నట్టు. కాబట్టి వాళ్ళ స్థానము వాళ్ళకే ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. అదేవిధంగా మానవ సంరక్షణ జరగాలంటే మంచి శాసనకర్తలు, ధర్మబద్ధంగా నడిచేటువంటి రాజులు అవసరం ఉన్నది. వ్యవసాయ ఉత్పత్తులు చేసి, పారిశ్రామిక ఉత్పత్తులు చేసి, క్రయ విక్రయాలకు పూనుకొని వాణిజ్య రంగమును పురోభివృద్ధిలోపలు తెచ్చేటువంటి ఒక వర్గం అవసరం ఉన్నది. సేవా విభాగం కూడా అవసరం ఉన్నది. ఈ 4 లేని సమాజం ఎక్కడ ఉందో చూపించండి మీరు మొత్తం మీద. ప్రపంచం లోపల ఈ 4 రకాల వ్యక్తులు లేకుండా ఏ రాజ్య వ్యవస్థ నిలబడజాలదు, ఏ మానవ సమాజం కూడా నిలబడజాలదు అన్నట్టు. ఇది వర్ణ వ్యవస్థ లోపల ఉండేటువంటి ఆంతర్యం. దీనికి వికృత భాష్యాలు చెప్పి మనము చివరికి దీనికి ఒక వర్గానికి అంటరాని వాళ్ళగా అంత దూరం తీసుకొని పోవడము, లేక బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు నేను మాత్రం అందరికంటే శ్రేష్ఠుడిని, నాకంటే అందరూ కనిష్ఠులు, ఈ భావం ఉండదు వాస్తవంగా. ఎవడు బ్రాహ్మణుడు అనే మాటకు వస్తే తనలో ఉన్న బ్రహ్మ చైతన్యమే ఈ అందరూ 4 వర్ణాల లోపల ఉండేటువంటి బ్రహ్మ చైతన్యము, నాలో ఉన్న బ్రహ్మ చైతన్యము
ఒక్కటే అనేటువంటి సమరస భావన కలిగి ఆ భావాన్ని ప్రపంచానికి నేర్పేటువంటి వాడే బ్రాహ్మణుడు. అసలు అందరి లోపల ఆత్మను దర్శింపజేసేటువంటి వాడే బ్రాహ్మణుడు. వాని దృష్టి లోపల, ఆ బ్రాహ్మణుల దృష్టి లోపల, ఆ బ్రహ్మవేత్తల యొక్క దృష్టి లోపల ఎవరు చిన్నగా ఎవరు పెద్ద అనేటువంటి భేదం ఉండదు అన్నాడు. సర్వమితి వాసుదేవ. వాళ్ళు ఏమంటారు? అన్నిటి లోపల వ్యాపించినది బ్రహ్మతత్వమే. ఇది వాళ్ళ యొక్క మాట. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఎవరు చిన్నగా ఎవరు పెద్ద మీరే చెప్పండి. ఇప్పుడు అందరి లోపల బ్రహ్మ చైతన్యాన్ని దర్శించేటువంటి వాడు ఎవరైనా ఎక్కువ తక్కువ అంటాడా? అనడు. అది బ్రహ్మీ స్థితి అంటారు, బ్రహ్మజ్ఞానం అంటారు. వాళ్ళనే బ్రాహ్మణులు అని అంటారు మొత్తం మీద. ఇక దానికి మన ఇష్టం వచ్చినట్ల మనం భాష్యం చెప్పుకోవడానికి వీలు లేదన్నట్టు మొత్తం. ఈ రకంగా ఈ వ్యవస్థ ఏదైతున్నదో ఈ 4 రకాల మానవులు లేకపోతే రాజ్య వ్యవస్థను ఊహించలేం మనము. అది కమ్యూనిజం లోపల పోయినా కానీ 4 రకాల మనుషులు ఉన్నారు, సోషలిజం లోపల పోయినా 4 రకాల మనుషులు ఉన్నారు. ఎక్కడ పోయినా ఇది ఎట్లా అంటే, ఒక చెట్టు ఉన్నదంటే కొమ్మలతోని, కాండముతోని, రెమ్మలతోని, ఆకులతోని ఎట్లయితే శోభాయమానంగా ఉంటుందో ఒక వృక్షం, ఒట్టి కాండం ఉంటే కూడా అది వృక్షం అనబడదు. ఒట్టి కొమ్మలు కాండం లేకుండా ఉండలేవు, రెమ్మలు ఉండలేవు, ఆకులు ఉండలేవు. ఒక చెట్టుకు ఈ 4 నుంచి చెట్టు యొక్క అందం ఎట్లా సంతరించుకుంటున్నదో ఈ 4 వర్ణాలు అనేటువంటి, ఒకటి కాండమైతే, ఒకటి కొమ్మలు, ఒకటి రెమ్మలు, ఒకటి ఆకులు, అప్పుడే ఆ వృక్షానికి ఒక కళ అందం అనేది ఎట్లొస్తుందో అటువంటి అందాన్ని సమకూర్చేటువంటి వర్ణాలే ఈ 4 వర్ణాలు అన్నట్టు. ఆకు కంటే కొమ్మ చిన్నదా, కొమ్మ కంటే కాండ, ఈ యొక్క ఏది చిన్నది ఏది పెద్దది నాన్ సెన్స్ అన్నట్టు మొత్తం మీద. ఒక చెట్టుకు ఈ 4 ఉంటేనే ఎట్లా అందమో అట్లాగే మానవ సమాజం ఈ రకంగా అందాన్ని సంతరించుకొని ఉన్నదన్నట్టు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి పదాలు ఏవైతున్నాయి కదా, వీటికి విపరీతార్థాలు చెప్పి ఇదిగో ఇది బ్రాహ్మణులు, ఇదిగో వీళ్ళు క్షత్రియులు, ఇదిగో వీళ్ళు వైశ్యులు, ఇదిగో వీళ్ళు శూద్రులు, ఇట్లా విభజించే అధికారం మానవులకు లేనే లేదు. వాడు ఖుద్దు వర్గీకరించబడతాడు మానసిక స్థాయిని బట్టి. చూడండి, ఫిలాసఫర్స్, పొలిటికల్ లీడర్స్, ఇండస్ట్రియలిస్ట్ అండ్ ట్రేడర్స్ అండ్ ఎంప్లాయీస్, అంటే సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కడైనా లేకుండా ఉంటుంది ఇది మొత్తం మీద. ఇటువంటి దానికే సనాతన ధర్మం లోపల ఈ యొక్క పదాలు ఏవైతున్నాయో, సంస్కృత పదజాలం ఏదైనా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఎవరో ఒక శరీరంతో పోల్చి ఇది తల ఉన్నది, బ్రాహ్మణులు అంటే తల, మిగతా వాళ్ళు అంటే బాహువులు, చేతులు, కాళ్ళు, ఈ పొట్ట, ఇవన్నీ ఏవైతున్నాయో అవి కొంచెం మీకు ఎబ్బెట్టిగా కనిపిస్తే దాన్ని పక్కకు పెట్టండి. అర్థం కాకపోతే అసలు కాళ్ళు అనే వరకు ఎందుకు మనకు అటువంటి భావన వస్తున్నది? వాస్తవంగా మనిషి నడకకు కాళ్ళే కారణం. ఏ మహాగురువులకు, జగద్గురువులకు ఎవరికి మొక్కాలన్నా ఫస్ట్ పాదాభివందనమే చేస్తాం, చేతుల అభివందనం చేయము, మళ్ళీ నొసటి అభివందనం చేయము, ఏమీ చేయమన్నట్టు. ఫస్ట్ మహాత్ములు, గౌరవనీయులకు అభివందనం చేసేది కాళ్ళకి. ఇప్పుడు దీన్ని ఏమనాలి మనం మొత్తం మీద? మన బుద్ధి లేనితనం అన్నట్టు. కాళ్ళని తక్కువ అంచనా వేయడము, ఆ పోలికలను సరిగా అర్థం చేసుకోకపోవడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. అందుకే నేను ఒక కొత్త పోలిక ఏమిస్తున్నా అంటే, ఒక అందమైనటువంటి పచ్చని వృక్షానికి మనము కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు. ఆకులు లేని చెట్టు కూడా అందంగా ఉండదు. ఆకులే లేవు, గ్రీష్మ ఋతు లోపల ఆకులన్నీ పోతాయి. పోయినప్పుడు ఆ చెట్టుకి ఏమైనా అందం ఉంటుందా? ఉండదు. అంటే సమాజం లోపల సేవకుడు అనేటువంటిది చెట్టుకు ఆకుల లాంటి వాడు. వాళ్ళు లేకపోతే, ఆకులు లేకపోతే చెట్టుకు అందం లేదు, సేవకులు లేకపోతే సమాజానికి అందం లేదన్నట్టు. ఆ రకంగా నువ్వు సేవకుడు అని ఎవడు అనవలసిన అవసరం లేదు. వాని మనస్థితే వానికి ఏం చేస్తంటే ఆ పనికి పెట్టేస్తానట్టు. మనస్థితి లోపల పని చేయాలని లేకపోతే ఎవడు లొంగ తీసుకుని ఎవడు పని చేయడం మొత్తం మీద, అది వాని మనస్థితి అట్లా ఉంటుంది మొత్తం. అంత మాత్రాన మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నట్టు. మొత్తం మీద చెట్టుకి ఎట్లయితే 4 విధాలుగా మనం వర్గీకరించుకున్నామో అట్లాగే
మానవీయ సమాజానికి మొత్తం మీద మానవుల యొక్క సమాజానికి నీవు విభజించినా విభజించకున్నా బై నేచర్గానే మానవుల యొక్క వర్గీకరణ ఇలా ఉండి ఉన్నది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. సనాతన ధర్మం లోపల ఆ మహారుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అగ్రశ్రేణి వాళ్ళు అన్నట్టు మొత్తం మీద వాళ్ళ దేశానికి రాజుల యొక్క శాసనం ఎట్లా పనిచేస్తుందో అట్లాగే మహర్షుల యొక్క ఆదేశాలు రాజులు పాటించేటువంటి వాళ్ళు. రాజుల సూచనలు ప్రజల లోపల ఉండేటువంటి పారిశ్రామిక వర్గాలు వ్యవసాయ వర్గాలు పాటించేటువంటి అన్నట్టు. ఈ అందరికీ సపోర్ట్ ఇష్టంత కొరకు సేవా విభాగం సేవకులు ఉండేటువంటి వాడు. ఇది న్యాచురల్గానే విభజించబడేటువంటి వ్యవస్థ ఉన్నది. ఇది ఎందుకు భ్రష్టు పట్టిపోయింది అంటే దీనికి వైద్యుడిచ్చినటువంటి ఔషధం వైద్యుని సూచన మేరకు సేవించకుండా ఇష్టారాజ్యంగా సేవిస్తే రోగం తగ్గేది పోయి హెచ్చుగా అయిపోతుంది, అవసరమైతే చనిపోతాడు కూడా రియాక్షన్ అయ్యి. ఇది మనం జగమెరిగిన సత్యం అన్నట్టు. అట్లాగే మహాపురుషులు ఇచ్చినటువంటి వేదశాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయి కదా వాటికి ఇష్టం వచ్చిన భాష్యం చెప్పకుండా ఋషులు ఏమనే ప్రతిపాదించినరో అలాగే వాటిని మనం అర్థం చేసుకోవాలి. సనాతన భారతీయ సంస్కృతి లోపలికి వెళ్ళిపోతే చూడండి, అంత ఋషిత్వం పొందడం కొరకు బ్రహ్మత్వమే ఋషిత్వం, ఋషిత్వమే బ్రహ్మత్వం అన్నట్టు మొత్తం మీద అంత ఋషిత్వం పొందడం కొరకు వాళ్ళు స్వయంగా కృషి సల్పినారు అన్నట్టు. అగస్త్యుడు అనుకోండి, ఆంజనేయుడు అనుకోండి, వాల్మీకి అనుకోండి, వ్యాసుడు అనుకోండి, అష్టావక్రుడు అనుకోండి, ఇట్లా ఋషులు చాలామంది ఉన్నారు మొత్తం మీద. వీళ్ళందరూ కూడా స్వయం కృషితోనే ఆ లెవెల్కి ఎదిగిపోయినారు. వాళ్ళ కులాలను గురించి మాట్లాడే అవసరం లేదు. మనం కులాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఆ వృత్తిరీత్యా కులాలు ఏర్పడ్డాయి. ఉండనివ్వండి, ఆ వృత్తి చేసేటువంటి వాళ్ళకి ఆ పేరుతో పిలిచినారు. అయితే అంత మాత్రాన తక్కువ ఎక్కువ అనేది ఏమైనా ఉన్నదా? అది తక్కువ కులం అయితే వాడిని నిడిచి మనం బతకగలుగుతామా? బతకలేము. తక్కువ అనేటువంటి భావన మనకు వచ్చేస్తే వాళ్ళని నిడిచి మనం బతకలేము. ఎవరి నిడిచి మనం బతకలేమో వాళ్ళని తక్కువ అనే అనేదానికి అవకాశం ఏముంది? వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి వాడు లేకుండా బతకగలుగుతాడా? బ్రతకలేడు. ఎవరు లేకుండా మనం బ్రతకలేమో వాళ్ళని తక్కువ అనడం ఎంత అజ్ఞానము. కాబట్టి చెప్పబోయే సారాంశం ఏమిటంటే మన ఋషి పరంపర అంతా స్వయం సాధకులై పైకొచ్చారు అన్నట్టు మొత్తం మీద. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాతనే ఋషులైనరు, బ్రహ్మవేత్తలైనరు. ఆ బ్రహ్మవేత్తలనే మనము బ్రహ్మ విద్యా తత్పరులు అనవచ్చు, బ్రాహ్మణులు అనవచ్చు, ఏమైనా అనవచ్చు. మళ్ళీ ఇప్పుడున్న బ్రాహ్మణుల లోపల అలాంటి మహాపురుషులు లేరా? ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు, వాళ్ళంతా పూజనీయులే. ఇకపోతే మనకొక విషయం, పురోహితులు ఉన్నారు. పురోహితులు అంటే ఏంటిది? మనకు షోడశ సంస్కార క్రియలు ఏవైతే ఉన్నాయో, మన పెండ్లి పేరంటాలు ఏవైతే సంస్కార క్రియలు ఉన్నాయో వేదోక్తమైనటువంటి మంత్రాల ద్వారా వాళ్ళు కర్మానుష్ఠానం చేస్తారు. కాబట్టి పురానికి హితం చేసేటువంటి వాళ్ళు పురోహితులు. అంటే వాళ్ళు ఏ ప్రాంతం లోపల ఉన్నారో ఆ పురం లోపల ఉండేటువంటి జనానికి వైదిక సంస్కారాన్ని ఇచ్చేసి వాళ్ళకి నిత్య నైమిత్తిక కర్మ విధానం నేర్పుతూ వాళ్ళకొక మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఆచార్యులు ఉన్నారో వాళ్ళని పురోహితులని అన్నమన్నట్టు మొత్తం మీద. ఆ తర్వాత అర్చకులు ఆలయాల లోపల వేద మంత్రాల ద్వారా అర్చనలు జరిపేటువంటి వాళ్ళు, విధి విధానాలతోని మంత్రోచ్చారణతో జరిపేటువంటి వాళ్ళని అర్చకులు అంటున్నాము. తర్వాత యాజ్ఞికులు అంటున్నాము. యజ్ఞయాగాదుల లోపల ఏ యజ్ఞం ఎట్లా చేయాలి, అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు ఉండే యజ్ఞయాగాదులు ఏవైతున్నాయో వాటన్నిటిని ఎట్లా చేయాలి అనేటువంటి విధి విధానం నేర్చుకున్న ప్రొఫెషనలిస్ట్ వీళ్ళంతా వైదిక్ ప్రొఫెషనలిస్ట్ అన్నట్టు మొత్తం మీద. ఈ రకంగా అనేకమైనటువంటి క్రియలకు పాటుపడేటువంటి వాళ్ళు, వేదోక్త కర్మానుష్ఠానాన్ని పాటుపడేటువంటి వాళ్ళందరూ కూడా పురోహితులు అనొచ్చు, అర్చకులు అనొచ్చు, యాజ్ఞికులు అనొచ్చు, రకరకాల అనొచ్చు. అయితే ఇప్పుడు బ్రాహ్మణులు అనేటువంటి విషయం మనకు అవగతమైపోయింది. బ్రాహ్మణుడు ఎవడైనా సాధన ద్వారా కావచ్చు, బ్రహ్మతత్వాన్ని దర్శించి తన అనుభవం లోపలికి బ్రహ్మతత్వాన్ని తెచ్చి బ్రహ్మవేత్తగా జీవించేటువంటి వాడు ఎవడైతున్నాడో వాడు బ్రాహ్మణుడు.
విచిత్రం ఏంటంటే ఇది కుల ప్రధానంగా వచ్చినటువంటిది కాదు. ఎట్లా వచ్చినటువంటిది కాదు? తల్లి బ్రాహ్మణుడు కావచ్చు, తల్లి బ్రాహ్మణ కావచ్చు, సంతానము క్షత్రియ కావచ్చు, ఒకడు వైశ్య కావచ్చు, ఒకడు శూద్ర కావచ్చు, లేక ఒకడు బ్రాహ్మణుడు కావచ్చు. ఆమె బ్రహ్మవేత్త అయినంత మాత్రాన ఆమెకు పుట్టిన వాళ్ళందరూ బ్రహ్మవేత్తలు అనడం ఎట్లా పొసగదో, ఈ బ్రాహ్మణ అనేటువంటి ఒక వర్ణం కూడా అలాంటిది అన్నట్టు. మొత్తం మీద భారతీయ సంస్కృతి అంతా తపశ్శక్తి ద్వారా వాళ్ళు బ్రహ్మతత్వాన్ని సాధించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ఈ మానవ సమాజం అనేటువంటిది ఏ దేశం ఏదినా ఎందుకు ఆలిడినా ఈ యొక్క వ్యవస్థ ఇట్లాగే ఉన్నది ఉంటుంది. దీనికి మనము అర్థానికి అపార్థం చేసుకుని భ్రష్టు పట్టించి ఏదైతే ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయో ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహామేధావులు కూడా ఈ మనుధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించలేదు. ఆయన మనుధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని సామాజిక న్యాయంకు విఘాతం కల్పించేటువంటి వాళ్ళు, అంటరానితనాన్ని పాటించినటువంటి వాళ్ళ యొక్క భావజాలాన్ని కాల్చేసిన తప్ప ధర్మశాస్త్రాన్ని కాల్చేయలేదని ఆయన అడగనే మీరు అన్నాడు కూడా ఆయన పుస్తకాల లోపల. మరి ఎవరైనా అంతే కదా, ఆచరణ లోపల ఏదున్నదో దాని నుంచే సిద్ధాంతానికి ఒక విధమైనటువంటి అందమో వికారమో ఏర్పడుతుంది అన్నట్టు. ఇది వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణుడు అంటే క్షుణ్ణంగా బ్రహ్మజ్ఞాన తత్పరుడైనటువంటి వాడు, క్షత్రియుడు అంటే ధర్మబద్ధమైన రాజ్య పాలనా వ్యవస్థకు పాటుపడేటువంటి వాడు, రాజ్యాలను స్థాపించేటువంటి వాడు, న్యాయబద్ధమైన ప్రజా పరిపాలన చేసేటువంటి వాడు, ధర్మయుద్ధం లోపల పారిపోకుండా వెన్నుజూపకుండా ధర్మం కొరకు ప్రాణాలైన అర్పించి ధర్మమును రాజ్యాన్ని నిలిపేటువంటి గొప్ప స్వభావం గలవాడు ఎవడైతున్నాడో వాడు ఎవడైనా క్షత్రియుడే. వైశ్యుడు భూమిని ప్రేమించి భూమి ద్వారా సాధించి సమాజానికి అన్నం పెట్టి తాను తింటూ ఈ రకంగా ఉండేటువంటి వాడు ఎవడైతున్నాడో, క్రయ విక్రయాలకు పాటుపడేటువంటి వాడు, అన్ని ధర్మబద్ధంగా ఎవడైతే చేస్తారో వాళ్ళని వైశ్యులు అంటారు. సేవకులు శ్రామికులైనటువంటి వాళ్ళని శూద్ర అని అంటారు. కానీ ఇది ఒక్కటే ఇక్కడ శూద్ర అనే వరకు వచ్చి పడ్డ రోగం ఏంటిదంటే చాలా వికృతమైనటువంటి పరిస్థితి లోపలికి ఈ వాదన వెళ్ళిపోయింది. దయచేసి అట్లా అనుకోకూడదు, సగర్వంగా చెప్పాలి. సేవకుడు శ్రామికుడు వాళ్ళు లేకపోతే, ఆకులు లేకపోతే చెట్టుకు అందం లేదు, వాళ్ళు లేకపోతే సమాజం యొక్క మనుగడకు అవకాశం లేదు. ఇది వర్ణ వ్యవస్థ. ధన్యవాదాలు.